హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ సంధ్య. ఈరోజు మనము పిల్లలకి స్నాక్స్ కాలీఫ్లవర్ పకోడీ చేసుకుందామా? అది ఎలానో ప్రొసీజర్లోకి వెళ్దామా? కాలీఫ్లవర్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి కడిగి మంచిగా పెట్టేసుకున్నాను. పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, అలానే 2 టేబుల్ స్పూన్ల మైదా, లేదంటే రైస్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. నేను మైదా వేసుకుంటాను. ఇప్పుడు కరివేపాకు వేసి ఇట్లా కలుపుదాం. కొంచెం వాటర్ వేస్తూ కలుపుకుందాం. ఈ కాలీఫ్లవర్ పకోడీకి ఇట్లా పొడి పొడిగా కలుపుకోవాలి, ముద్దగా కానివ్వద్దు. అప్పుడే ఆయిల్ వేడెక్కిందండి. మనం ఇవి ఇట్లా పకోడీ లాగా వేస్తూ డీప్ ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయినాయి, తీసుకుందాం మనం. అలానే మళ్ళీ వేసుకుందాం. ఇలా మొత్తం పకోడీలో వేసేసుకుందాం. ఇట్లా పకోడీలన్నీ ఫ్రై చేసుకొని పిల్లలకి సాయంత్రం స్కూల్ నుంచి రాగానే వేడి వేడిగా వడ్డిస్తే చాలా తృప్తిగా ఉంటుంది పిల్లలకి. వేడి వేడిగా ఈవినింగ్ స్నాక్స్ కాలీఫ్లవర్ పకోడీ రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.